మహేశ్వరి అమ్మ అని పిలిచేది. పాప బాగుందా నాన్న? ఎలా ఉంది పాప? తీసుకెళ్ళిపోయారా వాళ్ళు? ఉంచేసుకున్నారా? మీ దగ్గర ఉందా? పాప తీసుకెళ్ళిందా చెప్పు నాన్న. నాకు అసలు మహేశ్వరి ఐడి చూడగానే చాలా షాక్ అయినా. అసలు నాకు మస్తు ఇష్టం, నేనంటే చాలా ఇష్టం మహేశ్వరికి. హాయ్ అమ్మ. హాయ్ కామాక్షి. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం రా. బాగున్నావా? భోజనం చేసావా? హాయ్. హలో అర్జున్, ఎలా ఉన్నారు? అర్జున్ వెళ్ళిపోయాడు, లైక్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. పని ఉందంట, బిజీ ఉందంట, అల్లుడు వెళ్ళిపోయాడు. మ్యారేజ్ అయిపోయిందా? అయిపోలేదు, మ్యారేజ్ ఆగస్ట్లో. తన మ్యారేజ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో తన మ్యారేజ్. కాలేదు. రైస్ ఏమి ఎరువులు వేయకుండా పండించుకున్నాము ఈ సంవత్సరం. అవునా అన్నయ్య? చాలా మంచిది అన్నయ్య. అసలు నిజంగా చెప్తున్నాను, మాకైతే సిటీలో బతికినట్టే, కానీ అన్ని రసాయనాలు కలిసిన పదార్థాలే తినుడు. అది ఎక్కడికి ఏది దారి తీస్తుందో తెలియదు నిజంగా. ఊరు వెళ్తే ఉండే టేస్ట్ అదే రకంగా చేసినా కూడా ఊర్లో వండుకున్నంత టేస్ట్ ఇంట్లో ఇక్కడ సిటీలో ఎంత ఏదేసి చేసినా రాదు నిజంగా. అది ఊరు మహత్యమే అనుకోవాలి, అంతకుమించి ఏం అనుకోలేము. మళ్ళీ మనము ఏమి ఉంటుంది, పొయ్యిలో వెళ్ళే బూడిద వాకిలు ఉడుస్తాం కదా, కల్లాపి చల్లిన వాకిలు ఉడుస్తాం కదా, పేడ చల్లిన అదంతా తీసుకుపోయి వేస్తాము, పెంట అది తయారు చేస్తాము. గిరిధర్ గారు చాలా మంచిగా మాట్లాడతాడు. అవును, అబ్బాయి చాలా మంచోడు, మంచిగా మాట్లాడతాడు. అవునమ్మా, 100% కరెక్ట్. అవును, చాలా రోజులకు వచ్చాడు. ఏం చేస్తున్నాడంట? బిజీ ఉందంట, పని మీద ఉన్నాడంట. నేను పర్సనల్గా ఉంటే ఎలా అడుగుతాను అల్లుడు? నేను అడగను ఎవరిని. ఎవరి పర్సనల్ పనులు ఉన్నప్పుడు మనం అడగలేం కదా. చాలా వరకు నేను అంత డిస్టర్బ్ చేయను. ఎవరికన్నా పనున్నా వెళ్ళమంట, లైవ్ సాగకపోయినా పర్వాలేదు. వచ్చి ఒక హాయో లాయకో ఇచ్చిపోయే వాళ్ళు ఉన్నా కూడా. ఎలా బాగుంటుందండి అమ్మ లేని పాప? అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని చెప్పారు నాన్న. మహేష్ నీ పేరేం పేరు బేటా? వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని మహేశ్వరి ఫ్రెండ్ ఒక అమ్మాయి నా లైవ్లోకి వచ్చి చెప్పింది. నాకు మహేశ్వరి చనిపోయింది కూడా తెలియదు నాన్న. మహేశ్వరి చనిపోయిందని ఆ అమ్మాయి అది సిస్టర్ అంట, నర్స్ అంట. మన మహేశ్వరి చేసే దానిలో అమ్మాయి వచ్చి మహేశ్వరి చనిపోయింది, సూసైడ్ చేసుకుంది అని అన్నది. పాప పుట్టిన తర్వాత వచ్చింది నా లైవ్కి మహేశ్వరి. దీది బాయ్ దీది హజీరా. అయితే చెప్పింది నాన్న ఏమని, అమ్మ నేను వంశీతో విడిపోయానమ్మా, వాళ్ళకి గొడవలు అయినాయి, వంశీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, నాకు పాప పుట్టింది, నేను సిద్దిపేటలో ఉంటున్నాను, నాకు పాపకు ఆయమ్మని పెట్టాను, డ్యూటీ చేస్తున్నాను, నెల రోజులది పాప అని చెప్పింది. చెప్పిన తర్వాత అసలు నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మాట్లాడురా అని చెప్పాను. మాట్లాడమంటే తనేమో ఏం చెప్పలేదు, వెళ్ళిపోయింది. ఇక తర్వాత నాకు తను చనిపోయిన తర్వాత 20 days తర్వాతనే ఏమో వాళ్ళ ఫ్రెండ్ అంట, అమ్మాయి పేరు గుర్తులేదు నాన్న, అమ్మాయి వచ్చి చెప్పింది మహేశ్వరి చనిపోయిందమ్మా, వాళ్ళ పాప మొత్తము వంశీలానే ఉన్నది అనేసి చెప్పింది. మస్తు బాధ అనిపించింది, మస్తు. ఆ రోజైతే ఏడ్చిన నేనైతే నిజంగా. ఎందుకంటే చాలా అసలు ఏదన్నా ఉంటే చెప్పుకోవడానికి నాకు ఎవ్వరు లేరమ్మా అని చెప్పేది, అలా బాధపడేది కదా. మస్తు బాధ అనిపించింది నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాధ అనిపించింది. నేను కలవలేదు, ఏం లేదు, ఇలా లైవ్లోనే పరిచయం తను. కాకపోతే అమ్మ అని పిలిచేది, ఎందుకు పిలిచేదో తెలీదు. అమ్మో. ఆర్య సమాజ్లో కరెక్ట్ 1 year వస్తుంది. ఆషాఢ మాసంలో చేసుకుంది పెళ్ళి. నేను ఉంటే అవునవును, నువ్వు ఉన్నావు ఆ రోజు, అందరు ఉన్నారు. నాకైతే భలే బాధ అనిపించింది ఆ రోజైతే. అసలు తల్లి లేని పాప అంటే ఇక కష్టం నాన్న, కష్టమే, కానీ ఏం చేస్తుంది, ఏం చేసేది ఏం లేదు. తల్లిదండ్రులు ఉన్న ఆడపిల్లనే లోకము ఎన్నో మాటలు అంటుంది. తల్లి తండ్రి లేని పిల్లని ఇంకా ఎలా చూస్తారో తెలీదు. ఆ పాప పుట్టడమే ఏమో అర్థం కాల. వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారని చెప్పింది షాను. అమ్మాయి వేరే అమ్మాయి వచ్చింది కదా మన లైవ్లోకి, వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోతా అన్నారంట అమ్మ అని అన్నది ఆమె కూడా. అవునా అని అనుకున్నా, సంతోషపడ్డాను. కానీ ఇక మళ్ళీ తీసుకెళ్ళట్లేదేమో.